Welcome to Krishna Pradeep 21st Century IAS Academy. This is Lohit. Today we will discuss the key explanation of TSPSC Group 1 mental ability questions. Starting with 108. So the question asked was 6 persons PQRSTU are sitting around a circular table. PQR facing the center, whereas backs of the other 3 are facing the center. Second to the left of P is one opposite to U. ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హియర్ మెన్షన్ 6 పీపుల్ PQRSTU అంటే 6 పీపుల్ ఉన్నారు, 6 ఉన్నారు. వాళ్ళలో ముగ్గురేమో ఫేసింగ్ ద సెంటర్. ఫేసింగ్ ద సెంటర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈస్ ఫేసింగ్ ద సెంటర్ డెఫినెట్లీ అవర్ లెఫ్ట్ ఈస్, మనం ఫేసింగ్ ద సెంటర్ అనుకున్నప్పుడు ఏ పర్సన్ ఈస్ ఫేసింగ్ ద సెంటర్, అవర్ లెఫ్ట్ ఈస్ సర్కిల్ లెఫ్ట్, అంటే ఇది లెఫ్ట్ అవుతుంది సెంటర్ ఫేస్ చేస్తే. దట్ వి ఆల్ నో దట్. నౌ దేర్ ఆర్ 6 persons PQRSTU స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. ఇంకోటి ఏమి ఇచ్చారంటే ఫేసింగ్ అవుట్ సైడ్ అని ఇవ్వలేదు. వాట్ హీ మెన్షన్ బ్యాక్స్ ఆఫ్ ద అదర్ 3, అంటే బ్యాక్స్ ఆఫ్ ద అదర్ 3 అన్నప్పుడు మనం ఏం చెప్తాం, అది అవుట్ సైడ్ అని చెప్పవచ్చు. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి, ఇప్పుడు పీని ఎక్కడో ఇక్కడ తీసుకున్నా, దీనికి లెఫ్ట్ అంటే ఇట్లే కదా. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి ఈస్ వన్ ఆపోజిట్ టు యూ, అంటే ఎవరైతే యూకి ఆపోజిట్ ఉంటారో ఆ వ్యక్తి పికి సెకండ్ లెఫ్ట్ ఉంటారన్నారు. నెక్స్ట్ టీ ఈస్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ. సో ఇదేమన్నారు 100% PQR ఓన్లీ ఫేసింగ్ ద సెంటర్, అంటే వీడు రైట్ ఉంటాడు. సెకండ్ టీ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ యూ, టీ అనేవాడు ఇక్కడ ఉంటాడు అండ్ హీ ఈజ్ ఆపోజిట్ టు పి. టీ అండ్ ఎస్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ. క్యూకి టీఎస్ అనేవాళ్ళు ఇమీడియట్ నైబర్స్, ఇంక ఇక్కడ ఎవరు ఉంటారు, ఆర్ ఉంటారు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, టీ అండ్ ఎస్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ క్యూ, క్యూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఆర్. ఆపోజిట్ టు ఆర్ ఎవరు అవుతారు, ఎస్. ఓకే, నెక్స్ట్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈస్ మదర్ ఆఫ్ బి. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ సింపుల్గా చేయాలనుకుంటే ఒకటే, జస్ట్ ఆప్షన్స్ నుంచి ఒక స్టెప్లో ఎలిమినేట్ చేయొచ్చు. పి అండ్ క్యూ, పి ప్లస్ ఆర్, పి మైనస్ క్యూ. ఇక్కడ మైనస్ అంటే ఏమి ఇచ్చారు, బ్రదర్, కానీ పి అనేది జెండర్ అనేది ఏమి ఇచ్చారు, మదర్ ఇన్ లా. మదర్ ఇన్ లా జెండర్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పి అనేవాడు ఫీమేల్ అవ్వాలి, అప్పుడు ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అండ్ ఉంది ప్లస్ మైనస్ @ గ్రాండ్ మదర్ రిలేషన్ వెళ్ళిపోతుంది. సో గ్రాండ్ మదర్ రిలేషన్ వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా ఏమన్నారు, మదర్ ఇన్ లా రిలేషన్. సో దిస్ ఎలిమినేటెడ్, దిస్ కెన్ బి ఎలిమినేటెడ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. సింపుల్, ఎందుకంటే పర్సంటేజ్ చూడండి, డాటర్ గ్రాండ్ మదర్ రిలేషన్ వెళ్ళకుండా డాటర్ రిలేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. గ్రాండ్ మదర్ రిలేషన్ వెళ్ళినప్పుడు మనం దాన్ని స్ట్రైక్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ అడిగింది మదర్ ఇన్ లా. నెక్స్ట్ థర్డ్, సో 2 3 5 5 7 11 అంటే ప్రైమ్ నెంబర్స్. 11 13 17 17 19 23. సో నెక్స్ట్ ఫోర్త్, 1 ఆపోజిట్ టు 2 అంటే 1 1 పక్కన 1 3 పక్కన పక్కన ఉన్నాయి, అంటే ఆప్షన్స్లో ఖచ్చితంగా 1 3 అనేది ఆపోజిట్ కాకూడదు. ఇక్కడ 1 3 ఆపోజిట్, ఎందుకంటే ఓపెన్ డైస్ 1 3 ఆపోజిట్. ఇంకా మనకు ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకోటి 1 2 1 అనుకుంటే 3 4 షుడ్ బి ఆపోజిట్. 3 4 ఆపోజిట్ ఉండాలి. 3 4 ఆపోజిట్ ఉండేది ఆప్షన్ ఇది ఒక్కటే, ఎందుకంటే ఇక్కడ 3కి 6 ఆపోజిట్. 3 ఆప్షన్స్, సారీ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ రాహుల్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిస్ హౌస్ టువర్డ్స్ ఎ ప్లే గ్రౌండ్ అండ్ వాక్స్ 200 kilometers. అంటే రాహుల్ ఇక్కడ తన ప్లే గ్రౌండ్, ఇక్కడ రాహుల్ ఉన్నాడు హౌస్, ఇక్కడ ప్లే గ్రౌండ్. సో 200 miles ఈస్ట్. ఆఫ్టర్ వాకింగ్ 60 meters హీ టర్న్స్ లెఫ్ట్. 60 meters వెళ్ళాడు, హీ టర్న్స్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే దిస్ వే. అండ్ వాక్స్ 20 అండ్ దెన్ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40 అండ్ అగైన్ హీ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 40. అంటే
ఇక్కడ 20, ఇక్కడ 20. Then again he turns left and walks 20. Again he reaches. అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్స్? 60, 80, 120, 160, 200. సో ఎంత డిస్టెన్స్ ఇక్కడ? ఎందుకు ఆల్రెడీ 60 ట్రావెల్ చేశాడు, 100 ట్రావెల్ చేశాడు, 100 + 20 120, ఇంకా 80. సో యువర్ ఆన్సర్ విల్ బి 2:5. నెక్స్ట్ 13, 15, 45, 101, 191. సో ఇది 2 ways లో చేయొచ్చు. 13, 15, 45, 101, 191, కమా డాష్. సో మన డిఫరెన్స్ ప్రకారం తీసుకున్నా దిస్ విల్ బి వెరీ ఈజీ. 2, 8, 30, 55, 56, 90, 6, 15. One, 3, 15, 45, 101, 191 dash 2, 7 + 5, 12, 30, 56, 55, 56, 90, 10, 18, 26, 60, 34. So 8 common difference. 8, 34 + 8, 42, 42. సో మీరు అబ్జర్వ్ చేస్తే 201 అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం యాడ్ చేయకుండా యూనిట్ డిజిట్స్ ప్రకారం డిజిటల్ సమ్ అంటే యూనిట్ డిజిట్ అనేది మనకు 3 రావాలి. సో ఏది కూడా 3 లేదు, డైరెక్ట్గా 3 చెప్పవచ్చు. దెన్ సెలెక్ట్ TIUUBD ఫార్మెట్ = డాష్ S19 T20 19 20 1 యాడ్ అవుతుంది. E5 I9 5 + 4 యాడ్ అవుతుంది. అంటే మన లాజిక్ ఏంటి? 1, 4, L12 21 12 21 9 యాడ్ అవుతుంది. సో ఇక్కడే స్ట్రైక్ అవబోతుంది 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అని. సో మనం అన్ని ఆప్షన్స్ చూసుకుంటే GSA అన్ని ఆప్షన్స్కి ఒకటే ఉంది. అండ్ ఇక్కడ T వచ్చినప్పుడు D వచ్చింది కాబట్టి ఇక్కడ T వచ్చినప్పుడు D రావాలి. అప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 4th ఖచ్చితంగా 16 రావాలి. ఇక్కడ M ఉంది అంటే M 13 16 అంటే 29. బేసిక్గా A నుంచి Z వరకు అంటే 26, మళ్ళీ స్టార్ట్ అయితే 27 A అవుతుంది. సో C రావాలి, 4th C రావాలి. అప్పుడు ఇది ఎలిమినేట్ అవుతుంది. 5th తీసుకుంటే 16 25 1కి 25 యాడ్ చేస్తే 26. 26th లెటర్ అంటే Z అనుకుంటే ఇది పెట్టచ్చు. ఇన్ దిస్ వే ఓన్లీ వీ హ్యావ్ టు సాల్వ్ ద క్వశ్చన్. ఎందుకంటే త్వరగా మనకు ఆప్షన్ అనేది తీసుకురావాలి. అండ్ 115 the year 2024 has 53 Mondays, the year 2027 has 53 Saturdays, the year 2024 ends with a Saturday. సో మనం ఇట్లాంటి క్వశ్చన్స్ చేయాలనుకుంటే మనకు ఒక లాజిక్ తెలియాలి. ఒక లీప్ ఇయర్లో 52 వీక్స్ అంటే ఖచ్చితంగా 52 సాటర్డేస్ సండేస్ అన్నీ వస్తాయి. 53 అనేది నాన్ లీప్ ఇయర్లో ఏమవుతుందిరా అంటే ఇట్ కెన్ బి ఎనీ డే లైక్ మండే ట్యూస్డే వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ 2024లో 53 మండేస్ అన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? 1st January 2024 మండే అనుకో, ఖచ్చితంగా 53 అనేది మండే అని అవుతుంది. ఎందుకంటే ఇన్ ఏ లీప్ ఇయర్ ఫస్ట్ డే వాట్ ఎవర్ ఇట్ మే బి, లాస్ట్ డే ఆల్సో ఇట్ విల్ బి లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తే 1st January ఎలా కనుక్కుంటాం? 1 + January 0 24 + 5 లీప్ ఇయర్స్ ప్లస్ మంత్ సెంచరీ కోడ్ 6 29 30 36 డివైడెడ్ బై 7 1 వస్తే మండే.
1st January 2024 is Monday, then 1st January 2024 is Monday, then the last day will be what? Tuesday. ఎందుకు లాస్ట్ డే ట్యూస్డే అవుతుంది? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లీప్ ఇయర్లో ఏమవుతుందా అంటే 29th February అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇఫ్ 29th February ఈస్ యాడెడ్ టు ద లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్లో 1st January ఏదైతుందో 31st December కూడా అదే అవుతుంది. ఓకే, లైక్ వైజ్ అదే నాన్ లీప్ ఇయర్లో 1st January మండే అనుకుంటే 31st December కూడా ట్యూస్డే అవుతుంది. ఓకే, సో 53 Mondays, ద ఇయర్ హ్యాస్ 53 Mondays, 100% 53 Mondays అనేది వస్తాయి. దట్ యు నో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సెకండ్ 2027 హ్యాస్ 53 Saturdays. 2023 సేమ్ ఫార్మాట్. 2027 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. అప్పుడు 1st January 2027 ఏమవుద్ది? సో 1 + 0 + 27 + 3 1 + 6 మనకు తెలుసు కదమ్మా, మంత్ కోడ్, సెంచురీ కోడ్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, లాస్ట్ 2 digits, దట్ 6 1 + 0 + 27 century code. So if you add all these, then we'll be getting 28 తీసేయచ్చు. 11 అంటే 11 divided by 4 అంటే థర్స్డే. సో దిస్ విల్ బి రాంగ్, ఎందుకంటే 53 Saturdays రావు, థర్స్డేస్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ రాంగ్ అనుకోండి, ఇంకా థర్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇదే డైరెక్ట్గా పెట్టచ్చు. సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు డూ. 116. So in an examination 27 students passed in English, 29 students in Hindi and 25 students in Telugu. So ఇక్కడ H ఇది ఏంది? ఇంగ్లీష్, అండ్ this will be Hindi and this will be Telugu. So 27 students passed in English, 29 students passed in Hindi and 25 students passed in Telugu. 10 students passed in English and Hindi and 8 students passed in Hindi and Telugu and 6 students passed in English. So the total number of students alone అంటే ఇది 15, ఇది 15, ఇది 15 అని ఇచ్చారు. So I am considering this as X, and total students passed in English and Hindi I am considering 10 - X. So this will be Hindi and Telugu 8, 6 - X. So if I consider this, overall గా దీంట్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎంత? 27 students has been passed in English. ఇంగ్లీష్లో 27 students పాస్ అయ్యారు అంటే, సో ఇంగ్లీష్ అంటే ఇదంతా వస్తుందిగా. ఓకే, సో నేను ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ మై ఎక్స్ వాల్యూ, ఐ విల్ బి గెటింగ్ 15 + 10 - X + X + 6 - X is equal to 27. So 25 + 6 x get cancel, 31, x is equal to 4. X 4 అనుకుంటే ఇది 6 అవుతుంది. సో దిస్ విల్ బి x4, రైట్? 4 and this will be 2. సో దీని నుంచి మనం చూస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ ఇన్ తెలుగు అండ్ హిందీ బట్ నాట్, అంటే ఇది మాత్రం 15, 15, 4, 34 అంటే A4. 2 options gone. Next, number of students who failed in all the subjects. Who failed in all the subjects means if you add 15, 15, 15, 45, 45 plus 10, 55, 57, 57 plus 4, 61. So your B will be 1. B1 అంటే ఇంకా ఆన్సర్ అయిపోయింది. No need to do the remaining things. Next,
సో clocks నుంచి 742 is x degrees, 518 is y degrees. So if you find x degrees according to the formula of theta is equal to 11 by 2 m minus 30 h. If you take 40 m as 42 ante 2 ones are 2 21s, 21 into 11, 21 into 11 210 plus 11. Here 42 will come, here it will be 7. 210 minus 21 means 210 plus 21 231. So your answer will be, how much it will be? 21. So if I take 518 9 99 150, 99 150 will be 51, total 72 degrees. Next 119. So he is asking the production and sale of a certain brand cars for 6 years is given in the following graph. Study the graph and answer the following. Production and sales he is giving, he is asking the difference. So average difference. So you can directly do it as, here it will be 400. Idi 400 difference. Idi 400, 800, 800 plus 600, 1400. 1400 plus 400, 1800. 4 4 4 12 plus 6 18, 18 plus 2 2000, 2400. 2400 divided by average 1 2 3 4 5 6 400. Fine. Next 120. So if you take 120, he is asking the imports in the year 2012 valued. 2012 imports enta ratio 125. అంటే 1.25 can be written as 125 by 100. 125 by 100 అంటే మనం 5 by 4 తీసుకుంటాం. 5 by 4 is given as imports. Ratio of imports to exports. అంటే పైన imports అయితే ఇది exports అవుతుంది. ఇదంతా 250 ఇచ్చారు. If 5 parts is 250, 1 parts will be 50 and this will be 200. ఇంకోటి total exports in the year 2002, 2003 together is 500. 2003, 2004 అంటే can I write 15, 1.5 ని 15 divided by 10 రాసుకోవచ్చు and I can write it as 3 by 2. 3 by 2. ఇది exports కదా, ఈ exports and ఈ exports కలిసి 500 crores ఇచ్చారంటే ఇది 300 crores. 2 parts 300 crores, 1 part 150 crores, ఇది 3 parts అంటే 450. So your answer will be 4. Next 121. So in a degree program of a college, the number of students who opted for only physics is twice the number of students who only opted for chemistry. So if I take Venn diagrams, ante manaku Venn diagrams nunchi 2 questions icharu. So the number of students who opted for only physics, chemistry is twice the number of students who opted for chemistry. The number of students who opted only for chemistry ante x is twice the number of students, ఇది x, ఇది 2x అవుతుంది. ఎందుకంటే కెమిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు 2x అని ఇచ్చారు. దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఈస్ హౌ మెనీ టైమ్స్. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇఫ్ యూ స్టార్ట్ క్వశ్చన్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్ యూ కెన్ రైట్ దిస్. దెన్ ఫస్ట్కి వెళ్ళాలి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ఓన్లీ ఫిజిక్స్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టెడ్ ఫర్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీ ఇదే కదా మొత్తం, ఫిజిక్స్ కూడా ఉంది, బట్ స్టిల్ హీ ఈజ్ ఆస్కింగ్ ఓన్లీ ఫిజిక్స్. ట్వైస్ అన్నప్పుడు ఇదేమవుతుంది 6. Now he is asking number of students who only opted for physics is how many times the students who opted for both physics and chemistry. Physics is how many times, x is how many times of 6x అంటే 6 times. ఓకే, సింపుల్ క్వశ్చన్. మనకు వెన్ డయాగ్రామ్ కానీ మనం గీసుకోగలిగామంటే సింపుల్గా ఈ క్వశ్చన్ ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ 122. సో ఇఫ్ యూ సీ 122, ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏబిసి 9 ఉన్నాయి, ఇక్కడ బి ఉంది. సో ఇక్కడ 9 బి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇఫ్ యూ అబ్జర్వ్ బీబీ, ఇక్కడ చూడండి ఇంకా సింపుల్. బీబీ యాడ్ చేసినప్పుడు 9 రావాలి. అంటే నేను 1 1 తీసుకుంటే 2, 3 3 తీసుకుంటే 6, 4 4 తీసుకుంటే 8, 5 5 తీసుకుంటే 0 అవుతుంది. అంటే నాకున్న ఒకే ఒక ఆప్షన్ బి వాల్యూ ఎంత తీసుకోవాలి, నేను 4 తీసుకోవాలి. ఫిక్స్ బి వాల్యూ 4, B4. ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినప్పుడు B4. నెక్స్ట్ ఏమి ఇచ్చారు,
వెన్ b ఈజ్ 4, 9 + 4 13, ఇక్కడ 1 అవుతుంది. 8 + 1, 8కి ఎంత యాడ్ చేస్తే నాకు 2 రావాలి? 8 + 4, అప్పుడు C3, B4, C3, ఏకి 2 రావాలి. అంటే 2 ఏలు యాడ్ చేసినప్పుడు 2 రావాలంటే ఏకి 1 1 తీసుకుంటే 2 వస్తుంది. ఎస్, 1 1 తీసుకుంటే 2 వస్తుంది. అండ్ 6 6 తీసుకుంటే 2 వస్తుంది. నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఏకి. ఓకే, ఏ కెన్ బి టేకెన్ యాజ్ 1 ఆర్ 6. అండ్ ఇక్కడ నాకు సి ఇచ్చారు. సి నాకు ఎంత తీసుకున్నా నేను? 3. కానీ ఇక్కడ బి వాల్యూ వచ్చేటప్పటికి 4 వచ్చేసింది. సికి ఎంత యాడ్ చేస్తే 1, సికి ఎంత యాడ్ చేస్తే నాకు బి వస్తుంది? 1 యాడ్ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏ 6 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు. ఎందుకంటే 6 6 అయితేనే 12 అవుతుంది. ఇక్కడ 1 అవుతుంది. 3 + 1 4. సో నాకు ఇప్పుడు వాల్యూస్ అన్ని ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు ఇది తీసుకుంటే ఏ 6 తీసుకున్నా ప్లస్ బి 4 - 3 అంటే 7 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7. అంటే లెస్ దాన్ అన్న అవ్వచ్చు, ఈక్వల్ అన్న అవ్వచ్చు. సో డెఫినెట్లీ 1 ఈజ్ కరెక్ట్. సెకండ్ తీసుకుంటే 2a 12 - 3b 3 4s are 12 less than 4 12. 0 - 0 is less than 12. Yes, both 1 and 2 are correct. So if you take this xy, ఇప్పుడు మొత్తం ఇట్లాంటి మెథడ్ మనం యాడ్ చేసినప్పుడు ఎన్ని సిరీస్ ఉన్నాయో చూస్తాం. ఇక్కడ మొత్తం మనకు 3 6 9 12 15 18 ఉన్నాయి. సో నేను 9 9 గా డివైడ్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 9 9 గా డివైడ్ చేస్తే xyz. సో ఈ ఫార్మాట్ లో ఉందమ్మా. xyz ఫస్ట్ xyz, తర్వాత yzx xyz. సో ఇది ఎలిమినేటెడ్. ఫస్ట్ z తో స్టార్ట్ అవుతుంది. xyz yzx దెన్ z, ఫస్ట్ ఆప్షన్. సో ఇదే ఫార్మాట్. ఫస్ట్ xyz తో స్టార్ట్ అవుతుంది, yzx zxy అలా. ఓకే, 124. సో 124 తీసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్ మెంబర్స్? సో ఇది మొత్తం చేయకుండా టోటల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ మెంబర్స్ అనుకుంటే డిఫరెన్స్ 1 పార్ట్, ఇక్కడ 1 పార్ట్ వస్తుంది, 1 ఇక్కడ 3 పార్ట్స్, 1 పార్ట్ 1 పార్ట్. సో డిఫరెన్స్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అంటే నాకు టోటల్ క్లబ్ మెంబర్స్ ఈస్ 2780. సో నేను యూనిట్ డిజిట్ మెథడ్తో తీసుకున్నా కూడా యూనిట్ డిజిట్ తీసుకోండి 8408. ఇది 2 వేస్లో చేయొచ్చు. మనం లెంతీగా చేయాలనుకుంటే 5 పార్ట్స్ 250, 5 పార్ట్స్ 250 అనుకుంటే 0 0 క్యాన్సల్, 1 పార్ట్ 5 1s 5 25, 1 పార్ట్ 25. సో ఇక్కడ 5 వస్తుంది. 3 పార్ట్స్ అనుకుంటే 5 పార్ట్స్ 990, 5 పార్ట్స్ 990. అప్పుడు 1 పార్ట్ 1 49, 9s are 45 40, 1 పార్ట్ 198 8. ఇప్పుడు 9 పార్ట్స్ 270, 1 పార్ట్ 30 అంటే 0, 7 పార్ట్స్ 770, 1 పార్ట్ 0. సో ఈజ్ ఆస్కింగ్ మేల్ అండ్ ఫీమేల్ మెంబర్స్. సో ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 1, ఇక్కడ 1. ఫైన్. 5 1s are 5 49, 5 9s are 45 45 8s are 45. సో ఇక్కడ నాకు 1 పార్ట్ 25 వస్తుంది. 3 పార్ట్స్ కదా, 8 3s 24, 198 into 4 కదా, 198 into 3, 8 3s 24. సో ఇక్కడ నాకు లాస్ట్లో 4 రావాలి, ఎందుకంటే ఇవన్నీ జీరోలు వస్తాయి. సో 4 అనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, వై? బికాస్ ఇక్కడ 250, మనం 25 తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ మారుతుంది. హియర్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ 125. So the number of pie chart shows the different vegetables in a shop. Consider the following statement. Sum of the sales of pumpkins and drumsticks is equal to the
that of cabbages. Pumpkins is to 15%, drumsticks is 10%, అంటే 25% is equal to cabbage. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. సెకండ్, పీపుల్స్ ఆర్ బయింగ్ బీన్స్ మోర్ దాన్ క్యాబేజ్, రాంగ్. ఎందుకంటే బీన్స్ 20%, క్యాబేజ్ ఈస్ 25%. సో బి రాంగ్ అన్నప్పుడు ఎలిమినేటెడ్. ఏ కరెక్ట్ అవ్వాలి, ఎలిమినేటెడ్. ఇంకా సి ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది. పొటాటోస్ ఆర్ బెస్ట్ సెల్లింగ్ వెజిటేబుల్స్ ఇన్ ద టోటల్ 30%. సో ఇది ఈస్ యువర్ ఆన్సర్. Is x y greater than x? సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ y గ్రేటర్ దాన్ q అవుతుంది. దీని నుంచి ఆన్సర్ చెప్పలేం, డైరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే y గ్రేటర్ దాన్ x అన్నాడు. y గ్రేటర్ దాన్ x అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం డెప్త్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ x వాల్యూ 1 తీసుకుంటా, y వాల్యూ 2. జస్ట్ ఇమాజిన్. సో ఈజ్ గ్రేటర్ దాన్ 1 into 3. అప్పుడు ఏం తీసుకుంటున్నా నేను, y గ్రేటర్ దాన్ q తీసుకుంటున్నా, విచ్ ఈస్ వైలేటింగ్ మై స్టేట్మెంట్. సో డెఫినెట్లీ ఇట్ మే బి రాంగ్, డెఫినెట్లీ ఇట్ ఈస్ రాంగ్. ఎల్ ఇప్పుడు ఎల్ లెస్ దాన్ వై, ఎల్ లెస్ దాన్ వై ఫైన్, బట్ ఇట్ విల్ బి వేరింగ్ రైట్. ఎల్ డివైడెడ్ బై 1 తీసుకుంటున్నా, లెట్స్ కన్సిడర్ 1 డివైడెడ్ బై 2. కరెక్ట్. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. ఈ స్టేట్మెంట్ పక్కన పెడితే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ వై యాజ్ 1 తీసుకున్నప్పుడు ఇది 2 తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా వైలేట్ అవుతుందిగా. ఎందుకంటే ఎక్స్ ఈజ్ కన్సిడరింగ్ యాజ్ వై, ఎల్ ఈజ్ 2, అంటే 2 లెస్ దాన్ వై, ఇది వాల్యూ అవుతుంది. వేర్ వై ఆర్ ఎల్స్ ఇఫ్ ఐ టేక్ వై ఎల్ యాజ్ 3, ఎల్ కానీ 3 తీసుకున్నాను అనుకోండి, జస్ట్ ఇది 2 తీసుకుంటున్నా, 1/2 4/2. Yes, but here my intention was according to this, is y greater than x. Here y is equal to x is equal to 2, y is equal to 2, x is equal to 4. సో స్టేట్మెంట్ 2 నుంచి మనం ఏం చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్ని. సో యూ కెన్ టేక్ 1 యాజ్ అన్ ఆప్షన్. నెక్స్ట్, సో 127 ఈజ్ దట్ లీప్ ఇయర్. అది లీప్ ఇయర్ అని ఎలా చెప్పచ్చు మనకు, యూ హ్యావ్ సర్టన్ ప్రిన్సిపల్స్. 1st January and 31st January ఆర్ నాట్ ద సేమ్ డేస్ ఆఫ్ ఎ ఇయర్. ఆఫ్ కోర్స్ ఇన్ ఏ నాన్ లీప్ ఇయర్ సేమ్ డేస్ వస్తాయి. సో ఫస్ట్ ఆప్షన్ నుంచి చెప్పచ్చు, alone sufficient to answer the question. The leap year has 53 Sundays. So we can't say that 53 Sundays ఉండొచ్చు, 54 కూడా ఉండొచ్చు. ఎందుకంటే 52 weeks plus 2 ordinary days, 2 odd days ఉంటాయి కాబట్టి. సో స్టేట్మెంట్ 1 నుంచి ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ 128. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేస్తే 50 అంటే 50% ఆఫ్, ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ b మైనస్ a, 50% అంటే 50 డివైడెడ్ బై 100 of x minus 50 divided by 100 of y. Is x greater than y అని క్వశ్చన్ ఇచ్చాడు. వేర్ x greater than y, ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను 50 అంటే 1/2 ఆఫ్ x minus 1 కామన్ తీసుకుంటున్నా. ఈజ్ b minus a, ఇది నా b minus a వాల్యూ కదా, ఇది k పర్సంటేజ్ అంటే k డివైడెడ్ బై 100 ఆఫ్ x minus y అని అన్నారు. సో ఇది క్యాన్సిల్ అనుకున్నప్పుడు, సో k పర్సంటేజ్, ఇదంతా 50/100 కదా మనం తీసుకోవాల్సింది. సో k ఆన్సర్ అయితే k వాల్యూ ఎంత అవుతుంది, 50. నెక్స్ట్ 129. Crime against women is lower in a state with higher literacy rate. Higher literacy rate leads to better economy. అంటే ఎక్కడంటే హయ్యర్ లిటరసీ రేట్ ఉంటుందో అక్కడ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఈస్ లోయర్. ఉమెన్ మీద క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ స్టేట్మెంట్, హయ్యర్ లిటరసీ రేట్ లీడ్స్ టు బెటర్ ఎకానమీ. హయ్యర్ లిటరసీ రేట్ అనేది బెటర్ ఎకానమీకి చెప్పచ్చా? సి, there are 2 examples which I can say. For example, according to country wise, Kerala is having higher literacy rate, but
if I take to better economy, Mumbai is having more industries. Literacy rate may leads to higher economy. It is not only the reason. Why? Because వరల్డ్ ఇండియాలో కేరళకి ఎక్కువ లిటరసీ రేట్ ఉంది, బట్ అదే హైయెస్ట్ అని చెప్పలేం కదా లిటరసీ రేట్ ప్రకారం. సో అకార్డింగ్ టు దట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఈజ్ ఎ కాజ్, సారీ సెకండ్ ఈజ్ ఎ కాజ్. ఇది కాజ్, ఫస్ట్ దీస్ ఎఫెక్ట్ అంటున్నారు. బోత్ వన్ అండ్ ఆర్ ఇండిపెండెంట్ ఎఫెక్ట్స్ ఆఫ్ సేమ్ కాజ్. వన్ ఈజ్ ఎ కాజ్, crime against women, second is a effect, so both one independent causes. Yes, so మనం ఏం చెప్పొచ్చు అంటే సెకండ్ ఈజ్ ఎ కాజ్, ఫస్ట్ ఈజ్ అన్ ఎఫెక్ట్. ఎందుకంటే క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఈజ్ బెటర్ హైయర్ లిటరసీ రేట్, అది ఒక ఎఫెక్ట్ అవ్వచ్చు కదా. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్, బికాస్ ఆఫ్ ఏ కాజ్ వేర్ హైయర్ లిటరసీ రేట్, ద ఎఫెక్ట్ ఇట్ అంటే ఒక చదువుకున్న వల్ల ఒక ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ ప్రభావం దేని మీద చూపిస్తుంది, ఉమెన్ మీద కేసెస్ రిజిస్టర్ అవ్వడం, అంటే క్రైమ్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇట్ ఈజ్ ఏ ఎఫెక్ట్. ఫస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. 130 సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్. సో సిలాజిజమ్స్ ఇచ్చారు. సమ్ ఎంప్లాయీస్ ఆర్ మేనేజర్స్, ఆల్ మేనేజర్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఆల్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చెప్పలేం. ఆల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ మేనేజర్స్, నో. సమ్ ఎంప్లాయీస్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ఓన్లీ ఆర్ చెప్పచ్చు. 130. నెక్స్ట్ 131. సో ఏ స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ ట్రూ బై ఫాలోడ్ బై టూ అజంప్షన్స్. ద పాస్ పర్సంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ కాలేజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్డ్. అంటే పాస్ పర్సంటేజ్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వెంట్ ఫర్ హయ్యర్ స్టడీస్ అంటే అది ఇంప్లికేషనే కదా. ఎందుకంటే ఎప్పుడైతే కాస్ట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకేం పెరుగుతుంది, హయ్యర్ స్టడీస్ మీద. అంటే మనం పాస్ అయితేనే కదా హయ్యర్ స్టడీస్కి వెళ్తాము. సో ఇఫ్ యూ పాస్ వీ విల్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. స్టూడెంట్స్ స్టడీడ్ మోర్ ఎఫెక్ట్లీ దాన్ బిఫోర్. అంటే బాగా చదువుతున్నారు అంటే పాస్ అవ్వాలని లేదు, చదువుతున్నారు, అందరూ పాస్ అవ్వట్లేదుగా. సో యూ కెన్ సే థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో లాస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్, ఐడెంటిఫై ద కంక్లూజన్. సో యాజ్ ఇట్ స్టాండ్స్ today, some Indian sports are not what they were once. India had significantly victories in the football and hockey earlier. So presently we have no football players of football and hockey in our country. India lost many football in the recent years. అవును, 2 చెప్పచ్చు. ఎందుకంటే ఫుట్బాల్ ప్లేయర్స్ లేనందువల్ల కాదు ఓడిపోయేది. ప్రెజెంట్లీ దే ఆర్ నో గుడ్ ప్లేయర్స్, దేర్ ఆర్ సో మెనీ. చేత్రి అలా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో యూ కెన్ సే దిస్ ఈజ్ అన్ ఆప్షన్. అంటే అరౌండ్ మనకు 108 నుంచి 132 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. అంటే రఫ్లీ 118, 128 అండ్ 24 రఫ్లీ ప్లస్ ఆర్ మైనస్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ద పేపర్ వాజ్ ఈజీ. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ వాజ్ క్లారిటీ. అంటే ఇన్ టైంలో, అంటే మనకు 10-15 మినిట్స్లో పేపర్ కంప్లీట్ చేయొచ్చు, 20 మార్క్స్ ప్లస్ తెచ్చుకోవచ్చు అవుట్ ఆఫ్ 150. ఓకే, థ్యాంక్ యూ.